ఆ! ఈరోజు ఆఫీస్‌లో చాలా ప్రెషర్ ఎక్కువుంది. హే నువ్వెప్పుడొచ్చావు? ఆ! కొంచెం హోల్డ్ చెయి. ఒక గంటయిందొచ్చి. ఫోన్ ఎందుకు చేయలేదు మరి? అదే రాకేష్ ఫోన్ చేశాడు. మీరు ఎన్నటికీ మారరు. ఎప్పుడు చూసినా రాకేష్ రాకేష్ అంతే కదా? ఏం లేదు మా ఆవిడొచ్చింది. జస్ట్ డిస్కస్టింగ్. ఎప్పుడు చూసినా రాకేష్ రాకేషేనా? నేనసలు ఉన్నానా లేనా? ఏం లేదులే. రాకేష్‌ని చేసుకోవాల్సింది మరి నన్నెందుకు చేసుకున్నారు? వినండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. సరే, సరే. లేదు. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానులే. సరే, సరే. అదే అప్పుడు చెప్పాను కదా! వాడు మళ్ళీ కలుస్తానని చెప్పాను కదా! అదే ఏం లేదు, అంత వర్క్ ప్రెషర్ చాలా ఇరిటేషన్‌గా ఉంది. ఏం చెప్పమంటావు? అదే పూజ కూడా వస్తుంది, అర్థం చేసుకో. ఏయ్ ఆ? విను కదా. హ్మ్. కనీసం ఇప్పుడైనా ఫోన్ పక్కన పెట్టండి కదా. విను, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? అరే ఫోన్ పక్కన పెట్టి నాతో మాట్లాడండి సరే, కదా. సరే, సరే. మీరు ఈ రోజుల్లో నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. అదేం లేదు, ఐ లవ్ యూ. అసలు ప్రేమించట్లేదు. ఐ లవ్ యూ. విను, నేను చాలా అలిసిపోయి ఉన్నాను ఈరోజు, అర్థం చేసుకో. చాలా టైర్డ్గా ఉన్నాను. లేదు ప్లీజ్. నాకు ఒంట్లో బాగాలేదు, నీకు చెప్తున్నాను కదా, చాలా టైర్డ్గా ఉన్నాను. ఒక్కసారి కొద్దిసేపే. ఈరోజు వద్దు. నేను చాలా అలిసిపోయి ఉన్నాను, ఈరోజు వద్దు ప్లీజ్ డార్లింగ్. ఈరోజు అలా చేయొద్దు. వెళ్ళి వెళ్ళి పడుకో, వెళ్ళి. ఇలారా, ఇలారా. నా మీద కోపంగా ఉందా నేను రాత్రి గురించి? నేను అలిసిపోయి ఉన్నాను నిన్న, వెరీ టైర్డ్, నన్ను నమ్ము. ఇట్స్ ఓకే, దాంట్లో ఏంటి? ఎప్పుడు ఇదే కదా జరిగేది మన మధ్యలో. ఇట్స్ నాట్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. సారీ యార్, ఐఎమ్ సారీ డార్లింగ్. ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఈరోజు నేను ఆఫీస్ నుంచి చాలా తొందరగా వస్తున్నా. నీకు ఎంత కోపం వచ్చిందో, నీ కంప్లైంట్స్ అన్నీ, నీ బ్యాడ్ ఫీలింగ్స్ అన్నీ, అన్నిటినీ తుడిచేస్తాను. దేఖేంగే. నేనేమనుకుంటే మీకేంటి? మీరు అనుకున్నదే చేస్తారు కదా ప్రతిసారి. ఈరోజు నువ్వు చెప్పినట్టే వింటాను, ఐ ప్రామిస్. ఇప్పుడు స్మైల్ స్మైల్ స్మైల్. షట్ రాకేష్, వాట్ అ బ్యాడ్ టైం రాకేష్. బాయ్, చెప్పు. లేదు లేదు, ఏదో బ్రేక్ఫాస్ట్ తింటున్నాను అంతే, తర్వాత వస్తాను. చూడు ఎవరొచ్చారు. ఈ రోజు ఏంటి మీరిద్దరు ఒక్కసారి వచ్చేసారు? దీనికి రావాలనిపించింది. ఏం లేదు, బలవంతంగా తీసుకొచ్చాను. అవునా? మేడం ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? మీ ముందే ఉన్నాను కదా. ఇక్కడ అంత అయిందా? ఇక ఇది లోపల ఇంట్లో పెట్టు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చోనా?
నాకు ఎక్కింది. ఏంటి నిజంగా? నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. అవునా, నీకు చెప్పాను కదా నువ్వు 2 పెగ్గులుగా అవుట్ అయిపోతావని. అయినా నీకు ఎప్పుడు ఇలాగే చేస్తావు, నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని వస్తే 2 పెగ్గులుగా అవుట్. వినండి కదా, ఏంటో చెప్పు. ఆయన్ని రూమ్ లోకి తీసుకెళ్దామా? వాడంతటి వాడు వెళ్ళాడు కదా, వాడిగా మాత్రం బలం ఉందిలే. ఆయన నేనే తీసుకెళ్తాను. నేనే వాడిని ఎత్తానులే. లేదు ఉండనివ్వండి. సరే సరే నేను చూసుకుంటానులే. సరే నువ్వు ఉండు. పదరా బాబు. లేరా బాబు, జాగ్రత్త జాగ్రత్త. మెల్లగా. ఎందుకు తాగుతావు? నీకు 2 పెగ్గులుగా అవుట్ అయిపోతావు. ఎందుకు తాగుతావు తెలియదు. సరే పడుకో. ఇక్కడ చూడు ఎలా పడుకున్నాడు. సరిగ్గానే పడుకో. కాళ్ళు ఇక్కడ పెట్టు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా వెళ్ళండి. సరే. డిస్కస్టింగ్. ఇంకా లేవలేదు ఈ మనిషి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నాకు తలనొప్పిగా ఉంది. నిన్న రాకేష్ వెళ్ళిపోయాడా? ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోయారు ఆయన. వాడేమైనా ఫోన్ చేశాడా ఇంటికి వెళ్ళాడని? సరే నేనే కాల్ చేస్తాను. ఎన్నటికి మారారు? అరే తెల్లారిందా లేదా ఇంకా పడుకునే ఉన్నావా? నిన్న రాత్రి సేఫ్గా వెళ్ళావా? సేఫ్గానే వెళ్ళాను. నీలా కాదులే తాగుబోతులే. అందరూ నీలా ఉంటారు అనుకున్నావా ఏంటి? నిన్న కొంచెం ఎక్కువ అయిందిలే, అందుకే బాగా నిద్ర పట్టేసింది. అరే మాకు తెలుసులే నువ్వు 2 పెగ్గులు మనిషి అని. అయినా 2 పెగ్గులుగా అవుట్ కదా. అరే తాగితే నాలా తాగాలి. కంపెనీ అంటే లాస్ట్ వరకు తాగుతూనే ఉండాలి. అర్థమైందా? సరే ఒక మాట చెప్తాను విను. నెక్స్ట్ ట్రీట్ నా తరఫు నుంచి. సరే సరే నెక్స్ట్ ట్రీట్ నువ్వే ఎదుగానులే. త్వరగానే ప్లాన్ చేసుకుందాం సరేనా? తొందరగానే చేద్దాం. ఎప్పుడు చూడు పనిలోనే లీనమై ఉంటారు. ఒక్కోసారి నన్ను కూడా చూడండి. పని చేయకపోతే ఎలా జాన్? చెప్పు. పనే కదా చేయాల్సిందే. ముందు నా పని పూర్తి చేయని తర్వాత. వినండి కదా, ఈరోజు ఎంత బాగా ఉంది వెదర్. అవునా? మీరు ఆ పని పక్కన పెడతారా పెట్టరా? ఏం చేస్తున్నావు? అలా చేయకు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. చాలా అర్జెంట్ పని చేస్తున్నాను కదా. లేదు చూడండి ఎంత బాగా ఉందో వెదర్. మీరు నాతోనే ఉండండి. ఆ పనేదో పని తర్వాత కూడా చేస్తాను కదా. లేదు నేను చెప్తున్నా కదా, రేపు చేసుకోండి కదా. అలా అనకు ప్లీజ్. నాకు కొంచెం అలసటగా ఉంది ఈరోజు. పని కూడా ఎక్కువ ఉంది. అర్థం చేసుకో. సీరియస్లీ బేబీ, ఈ రోజు కాదు. ప్లీజ్ 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 ఈరోజు వదిలే నన్ను. మీరు నన్ను ఇగ్నోర్ చేస్తున్నారా? అదేం లేదు. ప్లీజ్ నాట్ టుడే. ఈరోజు ఆఫీస్కి వెళ్తాను, కొంచెం లేట్గా వస్తాను. అదే వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. హాయిగా సెలవు పెట్టాలని ఉంది. ఏమంటావు? ఫోన్ పక్కన పెట్టండి. అది నాకు మీతో కొంచెం డిస్కస్ చేసేది ఉంది. 1 minute.
విను, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? ఫోన్ పక్కన పెడుతున్నారా లేదా? నాకు మీతో మాట్లాడేది ఉంది అని చెప్తున్నా కదా. సరే, నేను నీకు కొంచెం సమయంలో ఫోన్ చేస్తాను. గివ్ మీ సమ్ టైం. ఏంటి చెప్పు, ఏంటి విషయం? వినండి, నాకు అనిపిస్తుంది మన మధ్యలో ఏది జరగట్లేదు అండ్ మన మధ్యలో ఏదీ లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమైనా కొత్త ప్లాన్ వేస్తున్నావా? నేను జోక్ చేయట్లేదు, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. నాకు మీతో డివోర్స్ కావాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? పొద్దున్నే ఏంటిది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఏంటి? ఏమైంది ఈరోజు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, జవాబు దొరుకుతుందేమో. నన్ను అడగద్దు. ఏం ప్రశ్న, ఏం జవాబు? నిజంగా మీకేం అర్థం కావట్లేదా ఇంట్లో ఏం జరుగుతుంది అని? మీరు వినండి కదా, ప్రతిరోజు ఎవరితో మాట్లాడతారు కదా. రాకేష్ పొద్దంతా ఏం మాట్లాడతారు ఆయనతో? నాతో ఏం చేయకుండానే చాలా మీరు అలసిపోతారు కదా. రాకేష్తోనే మీరు అన్ని చేసేస్తారు. ఇట్స్ ఓకే, నాతో ఏం చెప్పిన అవసరం లేదు. నాకు డివోర్స్ ఇచ్చేయండి. తాన్యా, నీకేదో పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. ఐ గెస్ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అవునా? రాకేష్ నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నేను పిచ్చిదాన్ని కాదు, నా మాట విను. ఇది రాకేష్ ఇస్ ఎ ఫ్రెండ్. మీ బిహేవియర్ తోనే చెప్తున్నారు నాకు. మీ బిహేవియరే ప్రూఫ్ చేస్తుంది మిమ్మల్ని. సరే, నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకు ప్రూఫ్ ఇవ్వండి. ఏంటి ప్రూఫ్? హౌ? ఒక్క ఉపాయం ఉంది, వినండి. నాకేమనిపిస్తుందంటే 100% కన్ఫర్మ్గా చెప్తున్నా, మీ ఫ్రెండ్ రాకేష్ ఆయన గే. సో మీకు ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది తను గే కాదని. దట్స్ ఇట్. ఎలా? మీరు తనతో మాట్లాడి తనని నా దగ్గరికి పంపించండి. తనకి చెప్పండి నన్ను సాటిస్ఫై చేయమని. తను గనక సాటిస్ఫై చేస్తే తను ప్రూఫ్ అయిపోతాడు గే కాదని. లేదంటే మనం కోర్టులో కలుద్దాం. సరే, ఓకేనా? అర్థమయ్యేలా చెప్పు. అది పిచ్చి పట్టిన మాట్లాడుతుంది. అసలు తను తప్పుగా అనుకుంటుంది మన గురించి. నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ తను నన్ను నమ్మట్లేదు, నా మాట వింటలేదు. తన ప్రకారం తనకి అయితే డైవర్స్ కావాలి, లేకపోతే నువ్వు. అసలు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? నీ బుర్ర బానే ఉందా? నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను. బాయ్ ప్లీజ్, నా మ్యారేజ్ నీ చేతుల్లో ఉంది. నాకు అంతా అర్థమవుతుంది, కానీ ఇది మంచిది కాదు. అంతా మంచిదే నేను చెప్తున్నాను కదా. నీకు తెలుసు కదా నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నాను. నేను తను వదలలేను ఎట్టి పరిస్థితిలోని. నాకంతా తెలుసు తను బాగా ప్రేమిస్తున్నావు, కానీ నువ్వు అడుగుతున్నది సాధ్యం కాదు. సాధ్యమవుతుంది, నేను చెప్తున్నాను కదా. ప్లీజ్ బాయ్, నా రిలేషన్షిప్ని కాపాడు ప్లీజ్. సరే అయితే విను, ఇది ఫస్ట్, ఇదే లాస్ట్ టైం, అంతే. థ్యాంక్ యూ బాయ్. నో నువ్వేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు, కానీ ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఇది నేను నీకోసమే చేస్తున్నాను. హలో తనియా,